అందరికీ నమస్కారం. ఈరోజు 16వ శాసనసభ ఏర్పడి 4వ శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క సమావేశాల్లో అనేక ప్రజా సమస్యల గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, అలాగనే భవిష్యత్తులో రాబో 20 సంవత్సరాల్లో రాష్ట్రము ఏ దిశలో పయనించాలా, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, పేద ప్రజల అభ్యున్నతి కోసం ఏ విధంగా ముందుకెళ్లాలని ఒక రోడ్ మ్యాప్తో ప్రతి ఒక్క రోజు ఒక వాల్యుబుల్ పాయింట్తో చర్చించడం జరుగుతోంది సభలోని సభ్యులందరూ. కానీ ఈ సమావేశాలకి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు హాజరు కావట్లేదు. ఈరోజు 4వ సభలో చివరి రోజు వీళ్ళు శాసనసభకు వాళ్ళ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నికైనా కానీ ఆ యొక్క నియోజకవర్గాల్లోని సమస్యలు ఏ విధంగా ప్రస్తావించకుండా, ఆ సమస్యల పరిష్కార దిశగా పనిచేయకుండా ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ప్రమాణ స్వీకారానికి వచ్చి ఆ తర్వాత హాజరు పట్టిలో సంతకాలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్పితే ఆ యొక్క నియోజకవర్గాల్లోని ప్రజలను అపహాస్యం చేస్తూ, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, ఆ యొక్క నియోజకవర్గాలు వీళ్ళ కోసం ఓట్లేసిన వాళ్ళకి మోసం చేస్తూ ఈ విధంగా వీళ్ళు ఈసారి సమావేశాలకి రాకుండా వీళ్ళు ఉంటున్నారు. ఎవరైనా ఉద్యోగస్తులు కానీ, టీచర్లు కానీ, డాక్టర్లు కానీ వాళ్ళ యొక్క ఉద్యోగాలకి రాకుండా సంతకాలు పెట్టిపోతే ఎవరైనా ఒప్పుకుంటారా? వీళ్ళు సంతకాలు పెట్టిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ పదవులను కాపాడుకోవడానికి ఈ సంతకాలు పెట్టి వాళ్ళ యొక్క జీతభత్యాలు తీసుకుంటున్నారు. ఈ జీతభత్యాలు ఎవరి ద్వారా వస్తున్నాయి? ప్రజలు కట్టే పన్నుల వల్ల వస్తున్నాయి. అంటే వీళ్ళకు ఓట్లు వేసిన వ్యక్తులు పన్నులు కడితే వాళ్ళు పన్నులు కట్టిన డబ్బుల నుంచి వచ్చిన డబ్బులతో వీళ్ళు ఏ విధమైన గెలిచినందుకు చేయవలసిన పనులు చేయకుండా, ప్రజా సమస్యలు ప్రస్తావించుకోకుండా సంతకాలు పెట్టి ఫ్రీగా జీతభత్యాలు తీసుకుంటూ ఉండారు. మళ్ళా ప్రతి ఒక్క శాసనసభ సమావేశాల్లో క్వశ్చన్ అవర్కి ప్రశ్నలు పంపిస్తారు. వాళ్ళు సభ్యులు లేని కారణంగా ఆ క్వశ్చన్స్ ప్రస్తావించే పరిస్థితి లేదు, వాటిని చర్చించే పరిస్థితి లేదు. ఎందుకు? 11 మంది వచ్చి కూర్చుంటే వీళ్ళు చేసిన గత 5 సంవత్సరాల నుంచి చేసిన దురాగతాలని, దుర్మార్గాలని ఆపోజిట్లో ఉన్న 164 మంది ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారనా, లేకపోతే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తారని భయపడి రావట్లేదు అనేది ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇదే ముఖ్యమంత్రి గారు, గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గారు ఉద్యోగస్తుల విషయంలో డిజిటల్ యాప్స్ అని తీసుకొని వచ్చేసి యాప్ల ద్వారా వాళ్ళు పనికి వచ్చారా లేదా, ఉద్యోగానికి వచ్చారా లేదా వాళ్ళ టైంలు రికార్డ్ చేసేసి టీచర్లు కానీ, డాక్టర్లు కానీ, ఉద్యోగస్తుల్ని వేధించిన వీళ్ళు ఈరోజు వాళ్ళని ఎన్నుకున్న ప్రజలను మోసం చేస్తూ, వాళ్ళ డబ్బులు దుర్వినియోగం చేస్తూ, వాళ్ళ డబ్బులు ఏ విధమైన పని చేయకుండా జీతభత్యాల రూపంలో తీసుకుంటూ ప్రజలను మోసం చేస్తూ, అపహాస్యం చేస్తూ వీళ్ళు ఈరోజు బయట మీడియా పాయింట్లలో మైకులు పెట్టుకొని మాట్లాడుతున్నారు. అక్కడ మాట్లాడే వాళ్ళు శాసనసభకు వచ్చి మాట్లాడితే వాళ్ళు చేసిన ఆర్థిక నేరాల గురించి చర్చకు వస్తాయని చెప్పి, వాళ్ళు చేసిన దురాగతాల నుంచి చర్చకు వస్తాయని చెప్పేసి ఈరోజు రాకుండా అనేక నాటకాలు ఆడుతూ ఉంటారు. 11 మంది శాసనసభ్యులకి నేను ఒక విన్నపం చేసుకుంటా ఉన్నాను. కనీసం మీ మీద అభిమానంతో మీకు ఓట్లేసిన ఆ ప్రజలనన్నా గౌరవించి శాసనసభ సమావేశాలకు వచ్చి ఒక ప్రొడక్టివ్ డిస్కషన్ చేసి, ఒక ప్రొడక్టివ్ సమస్యల గురించి ప్రస్తావించి ఆ సమస్యల పరిష్కార దిశగా రాబో సమావేశాల కన్నా మీరు హాజరయ్యి ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని గెలిపించినందుకు ప్రజలు తలదించుకోకుండా వాళ్ళకు గౌరవ మర్యాదలు కాపాడే విధంగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం తెలియజేయదలుచుకున్నాను. వీళ్ళు దొంగగా వచ్చి హాజరు బుక్లో సంతకాలు చేసే పరిస్థితి కూడా రేపు రాబో సమావేశాల్లో ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎవరెవరు సీట్లలో కూర్చున్నారో వాళ్లకు మాత్రమే అటెండెన్స్ పడే పరిస్థితి రాబోతూ ఉంది. తర్వాత వీళ్ళను రాజ్యాంగబద్ధంగా చర్యలు కూడా తప్పవు. ఏదో మీ నాయకుడు చెప్పాడని చెప్పేసి శాసనసభ సమావేశాలు రాకపోతే రాబో కాలంలో అపహాస్యం పాలయ్యేది
ఒకరి ప్రోద్బలంతో రాకుండా ఉన్న ఎమ్మెల్యేలకు కూడా తగులుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు దయ ఉంచి శాసనసభ సమావేశాలకు వచ్చి మీ ప్రాంతాల యొక్క సమస్యలను ప్రస్తావించి ఆ సమస్యల పరిష్కార దిశగా ఒక ప్రొడక్టివ్ డిస్కషన్ చేస్తారని చెప్పి సంపూర్ణంగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.